నిజంగా అన్న మీద ప్రేమ ఉంటే అన్నను బలపరచాలి. పాల్గొండ రాయుడు గారి యొక్క లెగసీ కొనసాగాలి అనుకుంటే సోదరులిద్దరూ ఒకే పార్టీలో ఉండి కష్టపడితే అది టీడీపీయా, జనసేననా, వైసీపీయా, బీజేపీనా ఏదైనా కావచ్చు. ఇద్దరు ఒక చోట ఉంటే గదా బలము పెరిగి విజయావకాశాలు ఎక్కువుంటాయి. భవిష్యత్తులో లెగసీ కాపాడుకునే అవకాశం ఉంటుంది గదా! ఖచ్చితంగా మీరనింది 100% కరెక్ట్. హ్మ్. అయితే అన్న గాని, ఆయన మద్దతుదారులు గాని ఎవరు హ్మ్. రిజైన్ చేసేటప్పుడు గాని, ఆ! ఆయన ఆలోచనతో నాతో ఏం పంచుకోలేదు. ఓకే. నేను రిజైన్ చేస్తున్నాను ఇలా అని నాకు తెలీదు. మీ మాదిరిగే మీరు గూడా అనుకుంటాను. ఎవరికో రాయచోటికి ఫోన్ చేసి నాకే ఫోన్ చేసి అడిగారు. నేను ఏంది ఫోన్ ఇలా చేశానండి. జరిగింది? నేను అప్పుడే చూశాను అంతే సెల్లులో. చూసి రిజైన్ లెటర్ చూశాను. ఆయన నిర్ణయం నేనేం చేయగలుగుతాను. అలా ఒకరు అనుకుంటే సరిపోదు. ఇద్దరు అనుకోవాలి. కలిసి 2024 ఉండాలని. ఎన్నికల్లో మీరు మనస్ఫూర్తిగా అన్న కోసం పనిచేశారా? పని చేశాను. మీరు పని చేశారని మీ అన్న నమ్మారా? నా పని చేసేది వేరే వాళ్ళు నమ్మాల్సిన పనే మీ అండి. అన్న వేరే వాళ్ళొద్దు, పార్టీ వద్దు, ఇంకొకరు వద్దు. అక్కడున్న జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు వద్దు, బత్యాల చెంగలరాయుడు వద్దు. మీ సోదరుడు ఓకేనా? మీ సోదరుడు నమ్మాడా? నమ్మడా లేదా అని ఆయన అడగాలి, మీరు నన్ను అడిగితే మరి ఎట్లా? నమ్మి ఉంటే రాజీనామా తమ్ముడి మీద అంత విశ్వాసం ఉండి, నా తమ్ముడు 2024 ఎన్నికలు నా కోసం పనిచేశాడు, నా గెలుపు కోసం కృషి చేశాడు, తన రాజకీయ జీవితాన్ని కూడా వదులుకొని నా కోసం వచ్చాడని నమ్మి ఉంటే రాజీనామా చేసే రోజు మిమ్మల్ని కూర్చోబెట్టుకొని, ప్రసాద్ నేను రాజీనామా చేస్తున్నా, మరి ఏం నిర్ణయం తీసుకుంటాం, నువ్వేమంటావు చెప్పు, నీ నిర్ణయం ఏంటి అని ఎందుకు అడగలేదు? ఆయనకు అక్కడ జరిగిన అవమానాలు మామూలు అవమానాలు కాదు. ఏం అవమానాలు? ఆయన ఓడిపోయిన తర్వాత ఇన్ఛార్జ్గా ఉన్నాడు రాజంపేట. 3 నెలలు సక్రమంగా జరిగింది. ఎప్పుడైతే అన్న ఒక మీటింగ్లో ఇదంతా బిగిన్ అయింది ఎక్కడంటే తిమ్మసముద్రం అనే ఏరియాలో మట్టెత్తుతా అన్నారు. అది రాజంపేట అసెంబ్లీకి వస్తుంది. శివకుమార్ నాయుడు అని అక్కడ లోకల్ టీడీపీ మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం అన్నకు ఫోన్ చేసి ఇట్లా మట్టెత్తుతాండారు అని చెప్పారు. ఆ మట్టెత్తేదాన్ని ఇద్దరు విద్యుత్ అధికారులు కూడా వాళ్ళ గ్రామస్తులు పోయి అడ్డపడ్డారు అక్కడ. దానికి ఆ విద్యుత్ అధికారులు అతను సస్పెండ్ చేయడమో ట్రాన్స్ఫర్ చేసేయడమో చేసేస్తారు. అది ఏది అవినీతిగా ఎత్తుతున్న మట్టి నాపిన దానికి గట్టిగా మాట్లాడాడు అన్న ఎవరితో, అధికారులతో. ఎట్లా మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా అని గట్టిగా దబాయిచ్చి మాట్లాడినాడు. దానికి సరైన స్పందన రాలే అధికారుల దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి. ఆ విషయాన్ని మీటింగుల్లో మాట్లాడేశాడు. దాన్ని పార్టీకి వీళ్ళు ఎలా చూపించారంటే, ఇక్కడ జరిగింది ఒకటైతే పార్టీని విమర్శించినాడు, పార్టీలో ఉన్న మంత్రి గారిని విమర్శించినారు, ఎమ్మెల్సీని విమర్శించినారని రకరకాల దానిలతో పార్టీకి ఫిర్యాదు చేశారు. వెంటనే వాళ్ళు అఫీషియల్గా ఇన్ఛార్జ్ తీసేసి ఉంటే దాన్ని ఎవరు కేర్ కూడా చేసిండం. ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యమే. పనులు మటుకు జిల్లా ప్రెసిడెంట్ ఎట్లా చెప్తే అట్లా చేయండి. కలెక్టర్కి కానీ ఎస్పీకి కానీ ఇట్లా రకరకాల ఆర్డర్స్ వచ్చాయి. అన్న డైరెక్ట్గా ఎస్పీ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి పోయి వెళ్ళి మాట్లాడాడు. మీ పార్టీ వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పారు. మీ పార్టీ వాళ్ళు ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ మినిస్టర్ ఏం చెప్తే అది చేయమని చెప్పారు, మీరు చెప్పినట్టు చేయొద్దని చెప్పారు అని ఎస్పీ గారే చెప్పారు. ఎస్పీ గారు కలెక్టర్ గారు చెప్పారు. ఇంకా అంతకంటే ఏమన్నా అవమానాలు జరగాల? ఇక్కడి నుంచి తెలుగుదేశం లీడర్లందరూ అక్కడికి పోతే ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యమే. మీకు ఏదన్నా అవసరం పడితే ఇంకో ఆయన్ని అడగండి. ఇవన్నీ కరెక్టా? ఇంత బాధ ఉంది కదా. అవును. అన్నకు అవమానం జరిగింది. ఇది అన్నకు జరిగిన అవమానం కాదు, సుగవాసి కుటుంబానికి జరిగిన అవమానము, అంతే కదా. మరి అన్నకు ఒక సుగవాసి కుటుంబానికి అవమానం జరిగితే సుగవాసి కుటుంబ 2వ వారసుడుగా ఉన్న మీరు ఎందుకు ఫీల్ కావట్లేదు? ఎందుకు ఫీల్ అవుతున్నాను మరి కదా. ఫీల్ అవుతుంటే అన్న రాజీనామాను సమర్థించి మీరు అన్న వెంట ఎందుకు నడవలేదు? అన్న మీకు చెప్పలేదు సరే, మీరు వెళ్ళి అన్న ఇంటి తలుపు తట్టి, అన్న ఎందుకు రాజీనామా చేసావు, ఏం చెప్పు, ఏం చేద్దామంటావు, భవిష్యత్తు ఏంటి, నీకు జరిగితే ఒకటా నాకు జరిగితే ఒకటా అనో అవమానమో చెప్పు ఏంటి అని ఒక్క మాటను అడిగారా? నేను అడగలేదు, కానీ మీరు చెప్తాండ్రు ఇంతకుముందు అట్లా బాధ వేసి నేను వైసీపీ కౌన్సిలర్లకు సపోర్ట్ చేశానని, మీరు ఈ పని ఎట్లా చేస్తారు అని మీరే అడిగినారు ఇంతకుముందే. పాలకొండ కొడుకు కాబట్టి నువ్వు ఎట్లా రాజీనామా చేస్తావని మళ్ళీ మీరే అడగకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకుందాము, పార్టీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది
ఓకే. దీన్ని ఎలా చేస్తుంది, మమ్మల్ని పిలిపించామో మాట్లాడుతుందా లేదా అని వెయిట్ చేస్తున్నా ప్రజెంట్. సరే, బాలసుబ్రహ్మణ్యం గారిని సుగవాసి కుటుంబాన్ని గౌరవించి బత్యాల చెంగల్రాయుడు గారు అప్పటి వరకు కూడా పనిచేసిన, చమర్తి జగన్మోహన్ రాజు గారు జిల్లా అధ్యక్షుల గురించి రాజంపేట నుంచి టికెట్ ఆశించినా కూడా సుగవాసి కుటుంబానికి గుర్తింపునిచ్చి అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసారు. ఎంపీ ఇవ్వలేకపోయారు. సమీకరణల వల్ల, అంటే కూటమి ఏర్పడ్డ తర్వాత వచ్చిన సమీకరణల వల్ల ఇవ్వలేకపోయారు. ఎమ్మెల్యే అయితే ఇచ్చారు. సరే, ఏదో మోసమో అన్యాయమో ఏదో ఓడిపోయారు. మరి పార్టీ నుంచి రాయచూరు నుంచి గెలిచిన ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత ఒక పార్టీ మంత్రి పైన బహిరంగంగా విమర్శలు చేస్తే అది డైరెక్ట్గా పార్టీని టార్గెట్ చేసినట్లు కాదంటారా? ఎలా అవుతుంది? మీ అన్నగారు బాలసుబ్రహ్మణ్యం గారు రాంప్రసాద్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు చేయడం కరెక్ట్ అంటారా? ఆ అక్కడే రోజు కదా వచ్చింది ఇలా మొత్తం కూడా గొడవ. ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది, రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారు విడిపోయినారా? విడిపోలే కదా. పార్టీలో జరుగుతున్న విషయాలు ప్రజలకు ప్రభుత్వానికి చేరేసినాడు ఆయన. ప్రజలకు ఎందుకు డైరెక్ట్ అధిష్టానం చెప్పొచ్చు కదా, మినిస్టర్ గారు ఇది చేస్తున్నారు, ఇలా చేస్తే పార్టీకి నష్టం జరుగుతుంది ఆ జిల్లాలో. క్షణంలో ఆయనకుండే ముక్కుసూటి తత్వము, ఆయనకుండే కోపము, ఆయనకు అంతకు ముందు రోజు జరిగిన తిమ్మసముద్రంలో జరిగిన ఇన్సిడెంట్, ఇవన్నీ ఆయనకు మనసులో ఉన్నాయి. చెప్పాలనుకున్నాడు, చెప్పేశాడు. అధికారులు ఇప్పుడు ఒక ఇన్ఛార్జ్, పార్టీ ఒక ఇన్ఛార్జ్గా రాజంపేటకు ఒక ఆయన్ను పెట్టింది. మీరు మినిస్టర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఏదన్నా ఉంటే ఆయనతో చర్చించాలా, ఏదన్నా ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. అలాంటిది ఏకంగా ఆయన పనులే చేయొద్దండి ఇలాంటి ఆర్డర్స్ ఇవ్వడము ఏ ఇన్ఛార్జిని అవమానించినట్లు కదా. సుబ్రహ్మణ్యం గారు చేసిన పని తప్పని నాకు ఎప్పుడు ఎక్కడా అనిపించలేదు. రిజైన్ చేయడం కూడా నాకేం తప్పు అనిపించలేదు. ఓకే, సరే, మీ విషయంలో తప్పు కాదు, పక్కన పెడతాం. బాలసుబ్రహ్మణ్యం గారు రిజైన్ చేసిన తర్వాత వైసీపీలోకి వెళ్ళనున్నారు, వైసీపీలోకి వెళ్తున్నారు, ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని ఆయన రాజీనామా చేశారనేది బయట ప్రచారం జరుగుతుంది. ఇక్కడ ఒకటే, అంటే ఇక్కడ ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారో గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, అన్న సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఒక్కరే వస్తే లాభం ఏంటి, తమ్ముడు ప్రసాద్ బాబును వెంట పెట్టుకొని వస్తే పార్టీకి లాభిస్తుంది, ఇదే విషయాన్ని అధిష్టానానికి కూడా చెబుతున్నానని తన అనుచరుల వద్ద ఆయన చెబుతున్నట్లుగా వార్తలు ఉన్నాయి. మరి అన్న ఒక్కడే వస్తే లాభం లేదు, తమ్ముడు వస్తేనే మాకు లాభిస్తుంది అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో తమ్ముడి పరిస్థితి ఏంటి? అన్న ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడాడు, ఎవరితో చర్చలు జరిపినాడు అనేది విషయం అయితే నాకు తెలియదు. ఓకే, నాతో ఎవరు చర్చలు జరగలేదు. అన్న రిజైన్ చేసిన తర్వాత ఒక విలేకరు వచ్చి నన్ను అడిగాడు, మీరు తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేస్తున్నారా అని. లేదు, తెలుగుదేశం పార్టీలో నేను ప్రజెంట్ కార్యకర్తగా ఉన్నాను, మొన్ననే సభ్యత్వం కూడా రెన్యువల్ చేసుకున్నాను, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే ఉంటాను. పార్టీలో నమ్మి ఒక రాజకీయం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్స్లో మీరు మామూలుగా ఆలోచించండి. ఒక కుటుంబం 1978లో రాజకీయాలు చేసిన కుటుంబాలు ఎన్ని వేల కోట్లు సంపాదించుంటాయో మీకు తెలుసు. అదే పాలకొండరాయుడు ఆర్థిక పరిస్థితి కూడా మీరు రాయచోట్లోనే ఉన్నారు, మీకు తెలిసి ఉంటుంది. మేము రాజకీయాల్లో లేనప్పుడు వ్యాపారాలు చేసి కొద్దిగా సెటిల్ అయిన వాస్తవమే, కానీ ఒక ఎలక్షన్ జరిపి అది ఈ టైంలో బయటకు వచ్చి పార్టీ సపోర్ట్ లేకుండా ఇన్ఛార్జ్ రిజైన్ చేసి వచ్చేస్తే ఎంత ఖర్చు అయి ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఏమి, ప్రజలలో వాళ్ళకున్న పేరును అన్నిటినీ ఒక్కసారిగా మీరు ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టకుండా, ఏది పెట్టకుండా, సుబ్రహ్మణ్యంది తప్ప, అక్కడ చేసిన పార్టీ నాయకులది తప్ప అని ఒక చిన్న మీటింగ్ కూడా పెట్టకుండా సుబ్రహ్మణ్యం అని గారి ఇన్ఛార్జ్కి ఉన్న అధికారాలను ఎలా మీరు కత్తరిస్తారు, ఇంకోరికి ఎలా ఇస్తారు? ప్రశ్నించే హక్కు లేదా మీకు? ఉంది. ఎవరిని అడగాలి? ప్రశ్నించకుండా రాజీనామా చేస్తే ఎవరిని అడగాలి? ఎవరికి చెప్పాలి? లోకేష్ గారు ఉన్నారు, అవన్నీ ప్రయత్నాలు చేస్తే ఏమీ వీలుగా రిజైన్ చేసినట్టున్నాడు. పల్లా శ్రీనివాసరావు గారితో మాట్లాడాడు, అందరితో మాట్లాడాడు. మళ్ళీ ఏం జరిగిందో వాస్తవంగా అయితే నేను ఆయన మాట్లాడుకునేది అయితే లేదు. ఎలక్షన్ చేసుకున్నాము, నేను ఆనెస్ట్గా చేశారు, దాంట్లో ఏం డౌట్. మా నాన్న మీద ప్రమాణం చేయమంటే చేస్తాను, 100% నా మనస్ఫూర్తిగా. మా నాన్న ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారం నేను మనస్ఫూర్తిగా మా అన్నకు 100% రాజకీయం చేశాను. ఇంత కూడా మోసం చేసే అలవాటు నాకు లేదు. నేను రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోట్ల రాజకీయ ఫేవర్ చేశాను, మీరు బూత్ వైజ్ చూసుకోండి, మా సొంత అన్నకు జైనా ఏంది అట్లా మాట్లాడతారు? అయినా కూడా నేను చెప్తున్నా, రాయచోట్ల రాంప్రసాద్ రెడ్డికే మోసం చేయలేనోడు వాళ్ళ అన్నకి ఏం చేస్తాడు?